మన ఊరి పొలిమేర దాటి వెళ్తే సమస్యలొస్తాయని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలు వచ్చే వారిలో మొదటిగా కొత్తగా పెళ్ళైన దంపతులు. ఊరు దాటకూడదు అని చెప్తూ ఉంటారు. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఒక కోడలు వాళ్ళ పుట్టింటికి వెళ్తూ ఉంటుంది. అలా పుట్టింటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏదో పట్టుకుంది ఆ పిల్లకి, ఏదో జరిగింది అని అంటారు. ఇక మూడోది చాలా ముఖ్యమైనది ప్రెగ్నెంట్ వుమెన్. గర్భిణీ స్త్రీలు అసలు పొలిమేరే దాటకూడదు అని అంటూ ఉంటారు. అలా దాటడం వల్ల రకరకాల వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది అని. అసలు పొలిమేర దాటడం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయి? ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అయితే ఊరికి గ్రామ దేవత ఎంత ముఖ్యమో ఊరికి పొలిమేరు కూడా అంతే ముఖ్యం. హ్మ్. ఎందువల్ల అంటే ఒక వధూవరులకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ ముహూర్తాలను చూస్తాము, వాళ్ళ యొక్క జాతక బలాలను చూసి పెళ్లి చేస్తాం. అదేవిధంగా మనం ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కొంతమందికి రావు కాలము, యమగండము చూస్తుంటారు. కొంతమందికి అయితే పొలిమేరు దాటేటప్పుడు ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు. అయితే మరి ఆ వధూవరుల్ని ఎప్పుడు పంపించాలి, తర్వాత ఆ స్త్రీ పుట్టింటికి నుంచి ఆ పుట్టింటికి పోవాలంటే ఏ ఒక్క సందర్భంలో పోవాలి, ఏ ఒక్క సమయంలో పోవాలి. గర్భిణీ స్త్రీలు అయితే మరి హాస్పిటల్గానే వెళ్తుంటారు, కొంతమంది అత్తవారింటికి వెళ్తుంటారు, కొంతమంది తల్లిగారింటికి వెళ్తుంటారు. ఇట్లా కొంతమంది పోయి వచ్చేదానికి ఉంటుంది. కానీ పొలిమేరు నుంచి దాటిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే కొన్ని పొలిమేరు లోపలికి ఎటువంటి దుష్టశక్తులు కూడా రాకోకుండా కాపలాగాసే గ్రామదేవత ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనకి అనుకూలంగా ఉంటుంది. మనకి ఎటువంటి సమస్య అనేది ఉండదు. పొలిమేరు దాటిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కొన్ని దుష్టశక్తులు, చెడు గ్రహాలు, ఆత్మబంధంలో దాన్ని జరుగుతుంటాయి. వాళ్ళకు కూడా ఇటువంటి సమస్యలో అమురుకునే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఒక వధువరులు పెళ్ళైన తర్వాత పచ్చని పారాణి అంటే కాళ్ళకి పెట్టిన కుంకుమ పసుపు పారాణి ఆరక ముందే వధువరులు ఎమ్మటే దాటకూడదు, పొలిమేరు దాటకూడదు. అందుకే ఒక నిద్ర చేసే ఆ ఇంట్లోంచి కలగాలి. అర్థమైందమ్మని చెప్పింది. ఆ ఇంటికి ఖచ్చితంగా అత్తవారింట్లో ఒక నిద్ర చేసి దాని తర్వాత తల్లిగారింటికి వెళ్ళేదానికి అవకాశాలు కంపల్సరీగా ఉంటాయి. అలా వెళ్ళేదాని వల్ల వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు, కష్టాలు, బాధలు, తర్వాత కొన్ని బయట ఆక్రమించే ఒక శక్తుల భావనలు కలగవు. ఇలా కాకోకుండా వాళ్ళ తొందరపాటు నిర్ణయంతో తీసుకొని దబదబాని తీసుకెళ్ళిపోతే ఈ వధువరులను ఆశ్రయించుకుని ఉండే శక్తులు కొన్ని ఉంటాయి, కొన్ని గ్రహ బలాలు ఉంటాయి, అవి ఆక్రమించేస్తాయి. అప్పుడు ఏమైతే తెలియని ఆవేదన, తెలియని నెగిటివ్ ఎనర్జీ ఆ బాడీలో ప్రవేశించి దాన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ తిరిగి అత్తవారింటికి వచ్చే సమయం లోపట్లో ఆ సంసారంలో లేనిపోయిన కళాలు, గొడవలు, చికాకులు వీటన్నిటి కారణం నువ్వు తీసుకుపోవడం వల్లే అనే ఒక సమస్య అనేది వస్తుంది. ఒకటి. రెండోది, కొంతమంది స్త్రీలు నేను పుట్టింటికి వెళ్ళాలి, చాలా రోజులు అయిపోయింది, వెళ్ళాలి అనుకుంటారు. దానికి సమయం చూసుకొని వెళ్ళాలి. మెట్ట మధ్యాహ్నము, రాత్రి వేళ వెళ్ళకూడదు. వెళ్తే దాన్ని కంపల్సరిగా ఆ గ్రహబంధంలో ఆశించి ఉంటాయి. ఒక్కొక్క స్త్రీ ఇంటికి లీరబోసుకుని పోతుంటుంది ఇంట్లోంచి, ఒక్కొక్క స్త్రీ అలంకరించుకుని పోతుంటుంది, ఒక్కొక్క స్త్రీ ఏమీ లేకోకుండా పిచ్చిదానిలాగా వెళ్ళిపోతుంటుంది బ్యాగ్ భుజాన్ని వేసుకొని. ఇట్లా కొంతమంది కొన్ని ఇబ్బందులతో పోతుంటారు. కొంతమంది సంతోషంతో, ఆనందంతో తల్లిగారింటికి పోతున్నామని ఆనందంతో వెళ్తుంటారు. అవి ఆక్రమించి పొంచి ఉంటాయి పొలిమేరు దాటిన తర్వాత. వీటి వల్ల ఏమవుతుందంటే అవి ఆక్రమించినప్పుడు కంపల్సరీగా వాళ్ళలో ఒక తెలియని నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి వాళ్ళలో వైబ్రేషను, వాళ్ళు అనారోగ్య స్వస్థతని పడగొట్టే విధానము, వాళ్ళ నడవడికలో మాట తీరు, తర్వాత వాళ్ళ కంటి చూపు మారిపోతుంటాయి. వీటి వల్ల వీళ్ళు పుట్టింటికి పోయే వాళ్ళు టైము గడియను చూసుకొని పోవాలి. దాని సమయం సంధ్యావేళను చూసుకొని పోవాలి. ఏ సమయం పడితే ఆ సమయం పోవాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు దాన్ని మారిపోయేటప్పుడు దాన్ని కూడా కొద్దిగా ఆలోచించుకొని వాళ్ళు వెళ్ళాలి. దానికి కూడా సమయం సంధ్యావేళ ఉంటుంది. వేళా విశేషాన్ని చూసుకొని పోతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్లని నీ తొందరపాటు నిర్ణయం తీసుకొని పోతే మాత్రం కంపల్సరీగా బిడ్డలో ప్రాబ్లం జరిగే అవకాశాలు కొంతమంది కలుగుతుంటాయి. అవి తెలియవు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరీగా మీకు సరైన పరిష్కారం దొరుకుతుంది.
నేను అందిస్తాను. సర్వే జన సుఖనో భవంతు. ఓం నమ శివాయ.